పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2019 కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎంఆర్ఓ రామచంద్రయ్య హాజరై స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం యాప్ గురించి విద్యార్థినులకు క్లుప్తంగా తెలియజేశారు। అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి కృషి చేయాలని తెలియజేశారు। ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ప్రతి ఒక్కరికి తెలిసేలా చక్కగా వివరించాలని, స్వచ్ఛ భారత్ గా వెలుగొందేలా కృషి చేయాలని సూచించారు। ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, లెక్చరర్లు సుమారు 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు। ప్రార్థన అనేటువంటిది ఒక ప్రక్రియ కాదు, డైలీ ఒక ప్రార్థన లాగా మనం చేయడం। ఎస్ఎస్జి దాని యాప్ ద్వారా కనిపిస్తే మనకు గ్రేడింగ్ వస్తుంది అన్నమాట। మనం చేసే పనులను మనం చెప్పుకోవడం ద్వారా గ్రేడింగ్ చేయడం వల్ల మనం ముందుకు పోతాం। పనులు వేరు, అది చెప్పుకోవడం వేరు। అది చెప్పుకోకపోతే కూడా రిజల్ట్ బయటికి రాదు। కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు అదే మొబైల్ నెంబర్తో పాస్వర్డ్ కూడా కొట్టేసాం। అది ఓపెన్ తర్వాత మనకు ఓటీపీ అడుగుతుంది। ఆ ఓటీపీ వచ్చిన తర్వాత కొట్టేస్తే మనకు పాస్వర్డ్ కూడా, పాస్వర్డ్ మన సొంత పాస్వర్డ్ పెట్టుకోవాలి। ఆ పాస్వర్డ్ కానీ మనం ఫస్ట్ క్యాపిటల్ లెటర్స్ అంటే ఏదైనా ఒకటి క్యాపిటల్ లెటర్ పెట్టాలి, దాని తర్వాత స్మాల్ లెటర్, దాని తర్వాత 2 డిజిట్ సంఖ్యలు 0 నుంచి 9 వరకు మీరు ఏం పెట్టుకోవాలి। టోటల్గా 6 ఇప్పటికి మనం పాస్వర్డ్ సేవ్ చేయాలి। దీనికి కానీ మీకు ఒకటి స్టెప్ బై స్టెప్ ఇప్పుడు సార్ చెప్పాడు కదా బోర్డు మీద రాయాలని, అలాంటిదే మీకు ఒకటి పేపర్ ఇక్కడ మీ ముందు అర్థం పెట్టేస్తాం। అలాగే సార్ అందరూ డౌన్లోడ్ చేస్తాం। మీ ఒకసారి క్యాప్చర్ చేసిందంటే మీరు ఎక్కడికైనా కానీ యూజ్ చేసుకొని ఎంతమందికైనా పంపాలి। మీరు వాడమే కాకుండా మీ గ్రూప్స్ ఏంటంటే ఆయన గ్రూప్లో కలిసి పాస్ అవ్వాలి। ఇప్పుడు మొట్టమొదటి ప్రాక్టీస్ చేయడంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే మళ్ళీ ఆ నెంబర్ మనం ఓపెన్ డెకరేషన్ ఉండేది, తర్వాత మనం మురుకాలని క్లీన్ చేసుకోవడం కానీ ఇతర శానిటేషన్ పనులు చేయడానికి ప్రభుత్వ పరంగా ఉన్నారు। మనం కూడా మన ఇంటిని వ్యక్తిగతంగా మనం కూడా క్లీన్గా ఉంచుకోవడం చూస్తున్నాం। కాబట్టి మన పెద్దపల్లి జిల్లాలో ఈ స్వచ్ఛత కార్యక్రమం ఏ విధంగా ఉంది, దీని గురించి ఈ ఓటింగ్ ప్రక్రియ సెల్ ఫోన్లో మీరు మీ యొక్క ఓటును మీరు వేయాల్సి ఉంటుంది। ఆ స్వచ్ఛత యాప్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఓటు యొక్క ప్రక్రియ గురించి తహసీల్దార్గా తెలియజేస్తారు। కాబట్టి శ్రద్ధగా విని ఇంటి దగ్గరైనా చేయండి, ఇక్కడ సెల్ ఫోన్స్ లేకుంటే స్మార్ట్ ఫోన్స్ లేకుంటే ఇంటి దగ్గరైనా చేయండి। కాబట్టి మీరందరూ కూడా బాధ్యతగా వ్యవహరిస్తూ అందరూ కూడా ఈ ఓటింగ్లో పాల్పంచుకోవాలి। 4 క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని ఏ విధంగా ఆన్సర్ చేయాలో గౌరవ తహసీల్దార్గా తెలియజేస్తారు। శ్రద్ధగా వినండి। థ్యాంక్ యూ। చేయాలి, ఏదైనా ప్రాబ్లం రాదు। ఒకవేళ వస్తే మాత్రం కింద నెంబర్ కూడా ఇచ్చాం, మా నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే దాన్ని సాల్వ్ చేయడం కూడా ప్రయత్నిస్తాం। ఏ ప్రాబ్లం వచ్చింది మీకు చేయడం కూడా, కాకపోతే కంపల్సరీ 100% ప్రతి ఒక్కరు కూడా వెరిఫై చేయాలి। ఎందుకు అంటే మనకు మనం వెరిఫై చేయడం వల్ల ఎలాంటి తప్పులు జరిగాయి, అలాగే ఓటర్ జాబితా అనేది ప్యూరిఫికేషన్ అయిపోతుంది। తర్వాత 100% ఓటర్లు ఎవరైతే ఉంటారో మిస్కారు, ఆ ఇంట్లో ఎంతమంది ఓటర్స్ ఉన్నారో అంతమంది ఓటర్స్ ఒకే చోటుకి వస్తారు। మీ యాప్లో చేసుకుంటారు కాబట్టి ఒకే చోటుకి వస్తారు।